మనకు కాలగణనను కూడా తీసుకుంటే ఋషులు మనకు చాలా సూక్ష్మమైన కాలాన్ని కూడా చెప్పడం గమనిస్తూ ఉంటాం మనం. షడ్భిప్రాణేర్ వినాడీ స్యాత్ తతషష్ట్య నాడికా స్మృత నాడి షష్ట్యతు నక్షత్ర మహోరాత్రం ప్రకీర్తితా అని మనకు ఋషివాక్య ప్రమాణం. దీన్ని గమనించినట్టయితే ఒక రోజుకు 60 ఘడియలు, ఒక ఘడియకు 60 విఘడియలు, ఒక విఘడియకు 60 లిప్తలు, ఒక లిప్తకు 60 విలిప్తలు, ఒక విలిప్తకు 60 పరలు, ఒక పరకు 60 తత్పరులుగా చెప్పబడుతుంది. ఇప్పటి కాలాన్ని గమనించి మనం చూసినట్టయితే ఒక సెకనుని, సెకండ్ అంటే అందరికీ తెలుసు, ఒక సెకనుని 5,40,000 భాగాలు చేస్తే ఎంత సూక్ష్మమైన సమయం వస్తుందో దానిని ఒక సెకనుకు మనకు 5,40,000 తత్పరులుగా గణిస్తుంది. మనకు అతి సూక్ష్మమైన కాలం కూడా 30 రోజులను ఒక మాసంగా చెప్పబడుతుంది. అటువంటివి 12 మాసాలు కలిస్తే ఒక సంవత్సరం. అటువంటి సంవత్సరాలు 4,32,000 సంవత్సరాలు కలిస్తే ఒక యుగము అని చెప్పబడుతుంది. ఆ యొక్క 4,32,000 సంవత్సరాలకు రెట్టింపు ద్వాపర యుగం ఉంటుంది. ద్వాపర యుగము 8,64,000 సంవత్సరాలుగా కనపడుతుంది. అదేవిధంగా త్రేతాయుగాన్ని చూసుకుంటే కలియుగానికి 3 కనపడుతుంది. 12,46,000 సంవత్సరాలు త్రేతాయుగము యొక్క కాలము. అదేవిధంగా త్రేతాయుగానికంటే ముందు వచ్చే కృతయుగాన్ని గమనించినట్టయితే కలియుగానికి 4 చెప్పబడుతుంది. 17,28,000 సంవత్సరాలు కృతయుగముగా కాలం నిర్ణయించడం జరిగింది. అంటే కృతత్రేత ద్వాపర కలియుగాని, ఈ 4 యుగాలు కూడా కలిస్తే ఒక మహాయుగము అని చెప్పబడుతుంది. ఈ యొక్క 4 యుగాల సంవత్సరాల సంఖ్య ఎంతయ్యా అంటే 43,20,000 సంవత్సరాలు కలిస్తే ఒక యుగంగా చెప్పబడుతుంది. ఇటువంటి ఒక మహాయుగానికి 43,20,000 సంవత్సరాలైతే ఇటువంటి 71 మహాయుగాలు కలిస్తే ఒక మన్వంతరంగా చెప్పబడుతుంది. అంటే 43,20,000 సంవత్సరాలు ఇంటూ 71 ఈక్వల్ టు వచ్చిన దాన్ని ఒక మన్వంతరంగా చెప్పబడుతుంది. అటువంటి 14 మన్వంతరాలు కలిగిస్తే ఒక కల్పంగా చెప్పబడుతుంది. ఆ కల్పము అనగా బ్రహ్మకు ఒక పగులు. 2 కల్పాలైతే కానీ బ్రహ్మకు ఉదయము రాత్రి కావు. అటువంటిది 14 మన్వంతరాలు కలిస్తే ఒక కల్పం. ఆ కల్పము బ్రహ్మకు ఒక పగులు, మరి యొక్క కల్పము రాత్రి. ఇట్లా 2 కల్పాలు కలిస్తే కానీ బ్రహ్మకు ఒక రోజు పూర్తి కాదు. అటువంటి రోజులు బ్రహ్మకు 365 రోజులు కలిస్తే ఒక సంవత్సరం. బ్రహ్మ ఆయుష్ ఎంతయ్యా అంటే 100 సంవత్సరాలుగా చెప్పబడుతుంది. సరే, అటువంటి బ్రహ్మ ఒక్కరే ఉంటారా అంటే కాదు, చాలామందిగా మనకు కనబడుతుంది. మనము ఆంజనేయ స్వామి అష్టోత్తరంలో గమనించినట్టయితే భవిష్యత్ చతురాననాయ నమః అని ఆంజనేయ స్వామికి ఒక నామం కనబడుతూ ఉంటుంది. అంటే భవిష్యత్తులో ఆంజనేయ స్వామి బ్రహ్మగా ఉంటారు అని చెప్పబడుతుంది. సరే, ఇప్పుడు ఒక బ్రహ్మ ఉన్నారు, తర్వాత హనుమంతుల వారు కూడా బ్రహ్మ అవుతున్నారు. ఇంతవరకేనా అంటే ఇటువంటి బ్రహ్మలు ఎంతోమంది కాలంలో కలిసిపోయి పరమేశ్వరుని యొక్క కపాలమాలలో వాళ్ళు ఉండడం జరుగుతుంది అని. ఇటువంటి బ్రహ్మలు 9 మందిగా చెప్పబడుతుంది. ఇప్పుడు ఉండే బ్రహ్మ యొక్క ద్వితీయ పరార్థము అంటే ఒక కల్పమైపోయింది. ఒక కల్పమైపోయి ద్వితీయ పరార్థమునందు
51 సంవత్సరాలు. అంటే బ్రహ్మకు 100 సంవత్సరాల ఆయుష్ అయితే ఒక 50 సంవత్సరాలు పూర్తయిపోయింది. 51వ సంవత్సరంలో ప్రథమ మాసంలో ప్రథమ పక్షంలో ప్రథమ దివసంలో అగు శ్వేత వరాహ కల్పమున ద్వితీయ యామమున 27 మహాయుగములు గతించగా ప్రస్తుతము 28వ మహాయుగముగా వాటి యందు కలియుగంలో మనము 5000 చిల్లర సంవత్సరములలో పూర్తయినాయి. మనకంత 5 సంవత్సరంలో పై చిలుకులో మనం ఉన్నాం. సంవత్సరమును గణించుటలో మూలము ఒకటే అయినను ఆచరణ చేసే విధానాలు మాత్రము మనకు ప్రాంత భేదాలను అనుసరించి జరుగుతూ ఉంటాయి. అంటే ఒక రాష్ట్రంలో చాంద్రమానము, మరొక రాష్ట్రంలో సౌరమానము, మరొక రాష్ట్రంలో బార్హస్పత్యమానము, మరొక రాష్ట్రంలో నక్షత్రమానము. ఈ విధంగా సంవత్సరం అంతా అందరూ కూడా ఒకటే పాటించినప్పటికీ ప్రాంతీయ భేదాలను అనుసరించి మారుతూ వస్తూ ఉంటాయి. చాంద్రమానము మనం గమనించినట్టయితే ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర ఇవన్నీ కూడా చాంద్రమానాన్ని అనుసరించి వాళ్ళు ఈ యొక్క సంవత్సర కాలాన్ని గణిస్తూ ఉంటారు. సౌరమానం మనం తమిళనాడు చూస్తూ ఉంటాం. అందుకే మనకు ఈరోజు ఉగాది అయితే వాళ్ళకు ఇంకొక రోజు ఉగాదిగా చెప్పబడుతూ ఉంటుంది. బార్హస్పత్యమానము ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ వాళ్ళు ఇవన్నీ కూడా పాటిస్తూ ఉంటారు. కొందరు నక్షత్రమానాన్ని అనుసరించి పాటిస్తూ ఉంటారు. ఇవి ముఖ్యంగా మనకు తెలిసిన విషయాలు. ఈ యొక్క విధానాలన్నీ కూడా ఈ చాంద్రమానమునందు ఒక ప్రత్యేకత కనిపిస్తూ ఉంటుంది. దీని యందు మాసములు ఏ విధంగా ఏర్పడతాయి అంటే పౌర్ణమి నాడు నక్షత్రాన్ని ఆధారంగా చేసుకొని నిర్ణయిస్తూ ఉంటారు. అందువల్ల పౌర్ణమి నాడు చిత్తా నక్షత్రమున్న ఎడల చైత్రమాసమని, విశాఖ నక్షత్రమున్న వైశాఖ మాసమని, జ్యేష్ఠ నక్షత్రమున్న జ్యేష్ఠమాసమని మనకు పిలవడం జరుగుతుంది. అదేవిధంగా సౌరమాసంలో చూసుకుంటూ ఉంటే సూర్యుడు ఏ రాశిలో ఉంటారో ఆ రాశినే మాసంగా చెప్పబడుతూ ఉంటుంది. మనకు సూర్యుడు మేషరాశిలో ఉంటే మేషమాసంగాను, వృషభ రాశిలో అయితే వృషమాసంగాను ఆ విధంగా చెప్పబడుతూ ఉంది మనకు. అదేవిధంగా బృహస్పతిని ఆధారంగా చేసుకొని, నక్షత్రాన్ని ఆధారంగా చేసుకొని ఈ విధంగా కూడా మాసాలను లెక్కిస్తూ ఉంటారు. మనం ఇప్పుడు జరగబోయే పరాభవనామ సంవత్సరాన్ని గమనించినట్టయితే మనకు 60 సంవత్సరాలు కనబడుతూ ఉన్నాయి. దాంట్లో ప్రభవనామ సంవత్సరం దగ్గర నుంచి పరాభవనామ సంవత్సరం వరకు తీసుకుంటే ఇది 40వ సంవత్సరంగా చెప్పబడుతూ ఉంది. ఈ సంవత్సరంలో రాజు మనకు గురువు అవుతూ ఉన్నారు. ఏ రోజున ఉగాది ప్రారంభమవుతుందో ఆ రోజుననే ఆ రోజుకు సంబంధించిన అధిపతిని రాజుగా తీసుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం రాజు గురువు, మంత్రి కుజుడైతూ ఉన్నాడు. సేనాధిపతి, అర్ఘ్యాధిపతి మరియు మేఘాధిపతి కూడా చంద్రుడే అవుతూ ఉన్నారు. సస్యాధిపతి మరియు నీరసాధిపతి శుక్రుడు, ధాన్యాధిపతి బుధుడు, రసాధిపతి సూర్యుడు. రాజాది నవనాయకులలో 7 శుభులు, 2 పాపులుగా కనపడుతున్నారు. అదేవిధంగా రాజు గురువు, మంత్రి కుజుడు ఈ విధంగా పరంపరలో మనం గమనించినట్టయితే ఏ విధంగా ఉంటుందయ్యా ఈ సంవత్సరం అంటే సుభిక్షముగా సమస్త జీవరాశులు కూడా సుఖంగా గడుపుతాయి అని చెప్పబడుతుంది. సస్యవృద్ధి కలిగి అంటే పంటలు బాగా అభివృద్ధి చెంది పాడి పంటలన్నీ కూడా సమృద్ధిగా ఉండి ప్రజలకు సుభిక్షంగా క్షేమ ఆయురారోగ్యములు కలుగుతూ చాలా ఆనందిస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ పరాభవనామ సంవత్సరానికి కేతు అధిపతిగా ఉంటారు. ఈ యొక్క తీర్థయాత్రలు చేయడం ద్వారా గంగానది మొదలైన పవిత్ర నదులలో స్నానం చేయడం వలన విశేషమైన పుణ్యాలు కూడా
ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో చేయడం వల్ల కలుగుతూ ఉంటాయి. అదేవిధంగా కేతుగ్రహమునకు అధిదేవత అయిన చిత్రగుప్తునికి ప్రత్యధి దేవత అయిన బ్రహ్మకు సహితంగా ఆరాధన చేయడం వల్ల ఈ యొక్క సంవత్సరంలో అశాంతి బాధ లేకుండా అందరూ కూడా సుఖంగా ఉండగలుగుతారు. ఈ యొక్క సంవత్సరంలో విస్తారమైన భూమి కలిసి రావడము, దేశంలో దాన ధర్మాలు పెరగడము, సరైన సమయంలో సరైన నిర్ణయాలతో దేశ రాజకీయాలు పాలకవర్గాలు తొట్టుపాటు లేకుండా నిర్భయంగా ముందుకు సాగుతాయి. సంవత్సర ప్రారంభంలో ఆర్థిక విషయాల్లో సామాన్యంగా ఉన్నప్పటికీ అదృష్టం కలిసి వచ్చి స్వయం సమృద్ధి కలుగుతుంది. తెలివైన మరియు ఖ్యాతి చెందిన పాలకుల నిర్ణయాల వలన దేశము సుసంపన్నంగా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా స్టాక్ మార్కెట్లు కూడా నిలబడి స్థిరంగా సాగుతూ ఉంటాయి. కమ్యూనికేషన్లు, వార్తారంగం వారికి పనితీరు నిష్పాక్షికంగా ఉంటుంది. గృహ నిర్మాణ రంగము పరిమితులకు కట్టుబడి పనిచేస్తూ ఉంటుంది. సంఘము, పంచాయతీల పనితీరు మెరుగవుతుంది. ఇతర దేశాలతో దౌత్య సంబంధాలలో ఆశావహమైన దృక్పథంతో వహిస్తూ ఉంటారు. ఇతర దేశాల ఒప్పందాలు మన దేశానికి అనుకూలిస్తాయి. అదేవిధంగా చైత్ర వైశాఖముల యందు, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, చైత్ర వైశాఖముల యందు ఆహార ధాన్యములు ధరలు పెరుగుతూ ఉంటాయి. అదేవిధంగా జ్యేష్ఠ మాసమున వడగాల్పులు అతిశయిస్తూ ఉంటాయి, అంటే ఎక్కువగా వస్తూ ఉంటాయి. అదేవిధంగా అగ్నిభయం కూడా జ్యేష్ఠ మాసంలో కనపడుతూ ఉంది. ఆషాఢ మాసంలో అల్పవృష్టి, ఆహార ధాన్యములు ధరలు పెరిగేదానికి అవకాశం కనపడుతూ ఉంది. శ్రావణ మాసంలో అత్యధిక వర్షాలు, భాద్రపద మాసమున ఖండవృష్టి, దుర్భిక్షము కనపడుతూ ఉన్నాయి. అదేవిధంగా ఆశ్వయుజ మాసమున ధాన్యములు, ధాతు వస్తువులు, రసవస్తువులు ధరలు పెరిగేదానికి అవకాశం కనపడుతూ ఉంది. కార్తీక, మార్గశిర, పుష్య, మాఘ, పాల్గొన మాసాలలో ధరలు తగ్గుదలకు అవకాశం కనపడుతూ ఉంది. అదేవిధంగా పశ్చిమ దేశాల యందు ఆహార ధాన్యముల ధరలు సరసంగా కనపడుతూ ఉన్నాయి. దేశ సౌభాగ్యము పెంపొందుట మరియు అనేక విధములైన సవాళ్లను అధిగమించి దేశము లాభాలు వచ్చేదానికి అవకాశం అధికంగా కనపడుతుంది ఈ సంవత్సరం. అదేవిధంగా దేశ సార్వభౌమాధికారమును తిరుగులేకుండుట, ఇతర దేశముల యందు మన దేశ ప్రతిష్టలు పెరుగుట, దేశమందు అనేక ప్రభుత్వేతర సంస్థలు లాభించుట కనబడుతూ ఉంది. అదేవిధంగా గమనించినట్టయితే రక్షణ రంగ పరిశ్రమలు నూతన ఆయుధాలను, క్షిపణులను, యుద్ధ విమానాలను తయారు చేసి రక్షణ రంగాన్ని చాలా బలోపేతంగా చేస్తూ ఉన్నాయి. ఈ సంవత్సరం అంతా కూడా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని తత్సంబంధిత పరిశ్రమలన్నీ కూడా అభివృద్ధి చేసి మన ఆంధ్ర రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా చేసే ప్రభుత్వ ప్రయత్నాలు ఫలిస్తాయి. దేశంలో ఆత్మహత్యలు, కరువు కాటకాలు, నేరాలు, మోసాలు తగ్గుముఖం పట్టేదానికి అవకాశం కనబడుతుంది ఈ సంవత్సరం. అదేవిధంగా అలంకరణ సామాగ్రి, కుట్టిన వస్త్రాలు, రెడీమేడ్ వస్త్రాలు, ఆభరణాలు వీటికంతా కూడా గిరాకీ పెరిగేదానికి అవకాశం కనపడుతూ ఉంది. ఈ సంవత్సరంలో 2 రోజులు ఏప్రిల్ 11, 17 తేదీల మధ్య, అదేవిధంగా ఆగస్టు 11,
13 తేదీల మధ్య, మార్చి 18, 19 తేదీల మధ్య చాతుర్గ్రహ కూటమి 4 గ్రహాలు కలుస్తూ ఉన్నాయి. అదేవిధంగా నవంబర్ 11 నుండి డిసెంబర్ 5 తేదీల మధ్య కుజరాహువుల సమసప్తక సంచారము దేశ అరిష్టాన్ని సూచిస్తూ ఉంది. ఈ యొక్క సమయాలన్నీ కూడా దేశంలో ఏదో ఒక ఉపద్రవాలు కలిగేదానికి మనకు సూచనప్రాయంగా తెలియజేస్తూ ఉంది. అదేవిధంగా అక్టోబర్ 31 నుండి డిసెంబర్ 5ల మధ్య గురుకేతువులు ఏకరాశి సంచారాన్ని చండాల యోగాన్ని సూచిస్తూ ఉంది. కలియుగంలో కలి ఎటు నుంచి ఎప్పుడు ప్రవేశిస్తుందో మనము ఊహ చేయలేం. ఇవన్నీ కూడా మనకు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో, పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో ఈ సంవత్సరం అంతా కూడా అందరికీ శుభాలు కలగాలి అని చెప్పుకుంటూ వర్ష సూచన గమనిద్దాం. సావన వర్షాధిపతి బుధుడగుటచే, అంటే సావన వర్షాధిపతి బుధుడైతూ ఉన్నాడు. మేఘములు గాలిచే కొట్టబడి మధ్యమ వర్షము కలుగుతూ ఉంది. సస్యములు కూడా మధ్యముగానే ఉంటాయి. ఎప్పుడు వర్షం మధ్య ఫలితంగా ఉంటుందో మనకు ధాన్యం ఇవన్నీ కూడా మధ్యస్థంగానే కనపడుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ సంవత్సరంలో మనకు అధిక మాసం రావడం జరుగుతుంది. మనకు 12 నెలలైతే ఈ సంవత్సరము 13వ నెల మనకు జ్యేష్ఠమాసము 2 సార్లుగా రావడం జరుగుతుంది. అధిక జ్యేష్ఠమాసము, నిజ జ్యేష్ఠమాసము అని 2గా రావడం జరుగుతుంది. ఈ యొక్క అధిక జ్యేష్ఠమాసం వల్ల ఫలితం ఏమయ్యా అంటే విడ్వరం భూమిపాద్భీతి తస్కరాది భయం భవేత్, ఘృతం తైలం తదాధాన్యం సమర్గ్యం శాద్విజ్యేష్టకే అని చెప్పబడుతుంది. అంటే పాలకుల వలన ప్రజలకు భయము, చోర అగ్ని బాధలు, నెయ్యి, నూనె, ఆహార ధాన్యములు ధరలు కొంచెం పెరిగి స్థిరంగా ఉంటాయి. సమస్యలకు కొంత పీడ కలుగక మానదు. ఈ యొక్క జ్యేష్ఠమాస ఫలితం, అధిక జ్యేష్ఠమాస ఫలితం. అదేవిధంగా చూస్తే ఈ సంవత్సరంలో కర్తరి ఎప్పుడు ప్రారంభమవుతుందయ్యా అంటే మనకు 2 రకాల కర్తరి ఉంటుంది. డొల్లు కర్తరి, నిజ కర్తరి అని 2 రకాలుగా ఉంటుంది. 2026 మే 4వ తారీఖు వైశాఖ బహుళ తదియ సోమవారం నుంచి 2026 మే 11వ తారీఖు వైశాఖ బహుళ దశమి వరకు డొల్లు కర్తరి. అదేవిధంగా 2026 మే 11 నుంచి నిజకర్తరి ప్రారంభమై 2026 మే 29వ తారీఖు వరకు అధిక జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి వరకు కూడా నిజకర్తరి ఉండి కర్తరి త్యాగం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరంలో మౌఢ్యం కూడా కనబడుతుంది. ఎప్పటి నుంచి అంటే జూలై 15, 2026 ఆషాఢ శుద్ధ విధియ బుధవారం నుంచి ఆషాఢ బహుళ అమావాస్య అనగా ఆగస్టు 12వ తారీఖు వరకు కూడా మనకు గురుమౌఢ్యమి కనబడుతూ ఉంది. అదేవిధంగా ఆశ్వీజ మాసంలో కూడా ఆశ్వీజ శుద్ధ అష్టమి నుంచి అనగా అక్టోబర్ 19వ తారీఖు నుంచి అక్టోబర్ 29వ తారీఖు వరకు కూడా ఆశ్వీజ బహుళ చతుర్థి వరకు కూడా శుక్రమౌఢ్యమిగా చెప్పబడుతూ ఉంది. ఈ సంవత్సరము పుష్కరాలు కూడా కనబడుతూ ఉన్నాయి మనకు. ఈ సంవత్సరము 2026 జూన్ 2వ తారీఖు నుంచి 2026 జూన్ 13వ తారీఖు వరకు కూడా యమునా నది పుష్కరాలు కనబడుతూ ఉన్నాయి. యమునా నదికి పుష్కరాలు ఈ సంవత్సరం రావడం చూస్తున్నాం. ఈ యమునా నది హిమాలయాల్లో యమునోత్రి అనే స్థానం నుండి ఉద్భవించి హర్యానా రాష్ట్రంలో ప్రవహించి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఢిల్లీ, నోయిడా, మధుర,
బృందావనం, ఆగ్రా నగరాలలో ప్రవహించి గంగా నది మరియు అంతర్వాహినియగు సరస్వతితో కలిసి ప్రయాగరాజ్ వద్ద త్రివేణి సంగమంగా ఏర్పడుతూ ఉంది. యమునా నది జీవనది, అతి పవిత్రమైన నది. యమునా నది శ్రీకృష్ణ పరమాత్ముని పాదస్పర్శతో చాలా పునీతమైంది. ఈ యొక్క యమునా నదిలో ఈ యొక్క పుష్కర స్నానాన్ని ఆచరించి అమ్మవారి యొక్క పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందగలము. అదేవిధంగా ఈ యొక్క సంవత్సరంలో మనము రాశి ఫలితాలను గమనించినట్టయితే ముందుగా మేషరాశిని తీసుకున్నట్టయితే అశ్విని నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం ఒక పాదము. ఈ 9 పాదాలు కలిపి మేషరాశిగా చెప్పబడుతూ ఉంది. ఈ మేషరాశి వారికి ఉన్నత విద్యాయోగం కనబడుతుంది. ఆకస్మికంగా గృహ వాహనాలు కొనుగోలు చేయడము, అదేవిధంగా పనిచేసే చోట ఒత్తిడి తగ్గి పై అధికారుల అండదండలు కలగడము, వాళ్ళ యొక్క జీతాలు వృద్ధి జరగడము, పదోన్నతి కలగడము, అదేవిధంగా వ్యవహార జయం, వాళ్ళు ఏదైతే పనులు ఆచరిస్తామనుకుంటున్నారో ఆ యొక్క పనులలో జయము, ఇవన్నీ కూడా వత్సరాది నుండే మనకు కనబడుతున్నాయి. అంటే సంవత్సరం ప్రారంభం నుంచే కనబడుతున్నాయి. గృహ నిర్మాణాదుల వలన లాభము, ఆయుర్వృద్ధి, మీ శ్రమకు తగిన ఫలితము, న్యాయస్థానాలలో కేసుల వ్యవహారంలో లాభము, ఆత్మవిశ్వాసంతో విజయం పొందుటకు అవకాశము, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు లాభము, ఇవన్నీ కూడా ఈ సంవత్సరం మేషరాశి వాళ్లకు సూచిస్తుంది. అంతేకాకుండా వ్యాపారాల నిమిత్తం దూర ప్రయాణాలు చేయడము, విద్యార్థులకు పోటీ పరీక్షల్లో అనుకూలమైన కాలము, అదేవిధంగా శనేశ్వరుని వ్యయస్థానమునందు సంచారం వలన, అంటే ఏలినాటి శని ప్రభావం కూడా ఈ యొక్క రాశి మీద అధికంగా కనబడుతుంది. వాటి వలన ఒత్తిళ్లను ఎదుర్కొని క్రమశిక్షణతో అన్నింటినీ జయించాలి అని సూచిస్తుంది. అదేవిధంగా నమ్మకమైన వ్యక్తులతో వ్యాపారాలు కొనసాగించాలి. జూలై 26 నుండి డిసెంబర్ 11 మధ్య వ్యాపార నిర్వహణకు అధికంగా ఖర్చులు పెరిగేదానికి, ఎగుమతుల వలన నష్టం కలిగేదానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అదేవిధంగా ఆరోగ్య పరిస్థితిని గమనించినట్టయితే మోకాళ్ళు, పాదములు అస్వస్థత, పనులు ఆలస్యం కావడము, ఆరోగ్యంలో క్రమేపీ స్వస్థత, ఆరోగ్యం బాగోలేనప్పటికీ నిదానంగా స్వస్థత చేకూరేదానికి కూడా అవకాశం కనబడుతుంది. కానీ కష్టకాలంలో సహనంతో విజయం సాధిస్తారు ఈ రాశి వాళ్ళు. ఈ రాశి వాళ్లకు ఈ సంవత్సరం శివారాధన, అదేవిధంగా రుద్రాభిషేకము, ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయడం ద్వారా మంచి కలుగుతూ ఉంది. వీళ్ళకి అదృష్ట సంఖ్య ఏదయ్యా అంటే 9, 1 ఆది సోమవారాలు శుభవారాలుగా చెప్పబడుతుంది. అదేవిధంగా వృషభ రాశి వారి ఫలితాలు గమనించినట్టయితే కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రము 1, 2 పాదాలు వృషభ రాశిగా చెప్పబడుతుంది. ఈ వృషభ రాశి వాళ్లకు వృత్తి వ్యాపారాలు, వ్యక్తిగత జీవితము ఆశావహంగా కనబడుతుంది. ముందు చూపుతో పనులన్నీ కూడా పూర్తి చేసుకోవాల్సిన అవసరం కనబడుతుంది. అదేవిధంగా ఆరోగ్యం మాత్రము సాధారణంగా ఉంటుంది. ప్రణాళికలను, దీర్ఘకాలిక లక్ష్యాలను పూర్తి చేసే అవకాశం కనపడుతుంది. జూలై ఆఖరున డిసెంబర్ ప్రారంభం వరకు, అంటే జూలై ఆఖరు నుండి డిసెంబర్ ప్రారంభం వరకు శని వక్రించడం వలన ఆర్థిక ప్రయోజనాల తగ్గుదల కనబడుతూ ఉంది. అయినప్పటికీ వ్యక్తిగత గుర్తింపు, వృత్తిలో రాణింపు, న్యాయాధికారులకు ఉన్నతాధికారుల యొక్క గుర్తింపు,
అందరి నుండి కూడా ప్రశంసలు ఇవన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. అదేవిధంగా షేర్లలో పెట్టుబడులు మాత్రము సామాన్యంగా ఉంటున్నాయి. రైతులకు అనుకూలమైన కాలం. ఇతరులతో సంబంధాలు పెరుగుదల, చేసే పనిని ఆసక్తితో చేయడం జరుగుతుంది. అదేవిధంగా విద్యార్థులకు గొప్ప జ్ఞాపక శక్తి కలిగి గొప్పగా విజయం సాధించేదానికి అవకాశం ఈ సంవత్సరం కనబడుతుంది. ఉద్యోగంలో వృత్తి వ్యాపారాలలో తగిన గుర్తింపు కనపడుతుంది. వీరికి నిత్యోత్సాహము, ఆర్థిక వృద్ధి, ఉన్నత చదువులు కలిసి రావడము మనకు ఈ సంవత్సరం కనపడుతుంది. అదేవిధంగా ఈ రాశి వాళ్ళు శివారాధన చాలా ముఖ్యం. హనుమాన్ చాలీసా ఇటువంటివన్నీ కూడా పఠించడం వలన ఈ సంవత్సరం అంతా కూడా శుభాలు కలుగుతాయి. ఈ వృషభ రాశి వారికి అదృష్ట సంఖ్య 6, 2. బుధ శుక్ర శనివారాలు కలసడం ఇంకా విశేషంగా కనపడుతూ ఉంది. అదేవిధంగా మిథున రాశి వాళ్ళను గమనించినట్టయితే ఈ రాశి వారికి మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, పునర్వసు నక్షత్రము 1, 2, 3 పాదాలు కలిపి మిథున రాశిగా చెప్పబడుతుంది. ఈ యొక్క మిథున రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7గా చెప్పబడుతూ ఉంది. ఈ రాశి వారికి వాక్పటిమ, సంపద వృద్ధి, అధికారము మరియు హోదాతో ఆర్థిక భద్రత, మధురమైన స్వరంతో ఇతరులను ఆకట్టుకునే ప్రజ్ఞ ఇవన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. రచనా నైపుణ్యం ద్వారా ఆదాయము, కవులకు, సాహిత్య పండితులకు గుర్తింపు, పురస్కారాలు కూడా లభించడానికి అవకాశం కనబడుతూ ఉంది. అదేవిధంగా పూర్వపు అలసట, ముందు రోజులలో ఏదైతే ఇబ్బంది పడ్డారో అటువంటి ఒత్తిడిని తగ్గించుకునే దానికి అవకాశం కనబడుతుంది. ఆరోగ్యం కూడా ముందు కంటే కూడా చాలా మెరుగ్గా ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా. పరస్పర అవగాహన వృద్ధి, ఆనందమయమైన కుటుంబ జీవనము, ఉద్యోగ ఉన్నతి, విద్యార్థులు పబ్లిక్ సర్వీస్ పోటీ పరీక్షల్లో రాణించేదానికి, ఉన్నత ఉద్యోగాలు సాధించేదానికి ఈ సంవత్సరం అంతా కూడా చాలా యోగ్యంగా ఉంటుంది. అదేవిధంగా పొదుపుతో కూడిన ఆదాయము అవసరానికి ఉపయుక్తంగా ఉంటుంది. గతంలో పొదుపు చేసిన ధనము చేతికి అందుతుంది. వృత్తి వ్యాపారాల లావాదేవీలలో ప్రతిబంధకాలు కూడా కనపడేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా బ్యాంక్ రంగము, వాణిజ్యము, ఉద్యోగస్తుల అప్రమత్తతో వ్యవహరించవలసిన అవసరం కూడా ఉంది. ఈ మిథున రాశి వారికి అదృష్ట సంఖ్య 5, 3. అదేవిధంగా ఆది, బుధ, శుక్రవారాలు కలిసి రావడం జరుగుతుంది. కర్కాటక రాశిని గమనించినట్టయితే పునర్వసు నక్షత్రం 4వ పాదము, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు కలిసి కర్కాటక రాశిగా చెప్పబడుతూ ఉంది. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7గా చెప్పబడుతూ ఉంది. ఈ సంవత్సరంలో శుభ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. మంగళ తోరణాలు, బంధుమిత్ర సమాగమము, అంటే బంధుమిత్రులు ఒక చోట కలవడము, శుభవ్యయము, ఖర్చు పెట్టినప్పటికీ కూడా మంచి పనులకు ఖర్చు పెట్టేదానికి అవకాశం కనబడుతూ ఉంది. కుటుంబ వృద్ధి కూడా కనబడుతూ ఉంది. ఉద్యోగ వ్యాపారాలలో మంచి ప్రయోజనాలు కనబడుతూ ఉన్నాయి. ఉన్నతమైన ఆలోచన ధోరణి, ఆత్మవిశ్వాసము ఇవన్నీ కూడా ఈ రాశి వాళ్లకు, అనగా కర్కాటక రాశి వాళ్లకు ఇవన్నీ కూడా మంచిగా కనబడుతున్నాయి ఈ సంవత్సరం. విదేశీ విద్య, ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తూ ఉన్నాయి. వృత్తి నిర్వహణ మెరుగ్గా ఉండడము, అన్ని రకాల వ్యాపారస్తులకు
అధిక ఆదాయము, అదేవిధంగా జన్మగురుని సంచారం కాలంలో అంటే కర్కాటకంలో గురువు ఉన్నంత కాలము కాస్త అహంకారము, అహంకార స్వభావము, మాట తొందర, ఇతరులపై నోరు జారడము, దానివలన కొన్ని ఇబ్బందులు కూడా కనబడుతూ ఉన్నాయి. కానీ క్రమశిక్షణతో శ్రమించి పనిచేసే వారికి మాత్రము మంచి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ఆహార సంబంధ వ్యాపారకులకు, ఫార్మసీ, వైద్య సంబంధ వ్యాపారులకు అధిక సంపాదన కనబడుతూ ఉంది. డిసెంబర్ నుండి వత్సరాంతం వరకు చూస్తే అధిక శ్రమ, ఒత్తిడి కనబడుతూ ఉంది. సర్పసూక్తంతో సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధించడం చాలా మంచిది. అదేవిధంగా ఉదరకాలేయ సంబంధ వ్యాధులు, అపమృత్యు దోషాలని కూడా ఈ యొక్క సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం ద్వారా తొలగిపోయి ఆనందంగా ఉంటారు ఈ యొక్క రాశి వాళ్ళందరూ కూడా. కర్కాటక రాశి వారికి అదృష్ట సంఖ్య 2, 7గా చెప్పబడుతూ ఉంది. అదేవిధంగా సోమ, మంగళ, గురువారాలు అనుకూలంగా ఉంటాయి. సింహరాశిని గమనించినట్టయితే మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరా నక్షత్రం 1 పాదము కలుపుకొని సింహరాశిగా చెప్పబడుతూ ఉంది. ఈ సింహరాశి వాళ్లకు ఆదాయం 5, వ్యయం కూడా 5గానే కనబడుతూ ఉంది. రాజపూజ్యం 7, అవమానం కూడా 7గానే కనబడుతూ ఉంది. ఈ రాశి వాళ్ళు ఆధ్యాత్మికంగా రాణించడం జరుగుతుంది. కుటుంబ వ్యవస్థ బలోపేతం అవుతుంది. భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఏర్పడి శుభమూలక ధన వ్యయం అంటే మంచి విషయాలకే ధనం ఖర్చు అవుతూ ఉంటుంది. గృహమున మంగళ తోరణములు, బంధుమిత్రుల కలయిక, ఆదాయానికి మించిన ఖర్చులు ఇవన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. ఆధ్యాత్మిక జీవనంతో మంచి ఫలితాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో క్రమేపీ అభివృద్ధి కలుగుతుంది. కానీ పనులలో ఆలస్యమయ్యేదానికి ఎక్కువ అవకాశం కనబడుతుంది. అదేవిధంగా మత్స్య సంబంధ వ్యాపారస్తులకు అపరిచిత వ్యక్తుల ద్వారా విదేశీ విక్రయాలు, ఆకస్మిక ధనలాభాలు వస్తాయని, కలలు కని ఇతరుల చేతిలో మోసపోయే అవకాశం కూడా కనబడుతూ ఉంది. దీనివలన మిత్రులతో సంబంధాలు కూడా చెడిపోతాయి. సామాజిక గుర్తింపు తగ్గి వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతినేదానికి అవకాశం కనబడుతూ ఉంది. మాట తొందర వలన బంధువులతో అభిప్రాయ భేదాలు కనబడుతూ ఉన్నాయి. ఒత్తిడి, సమస్యలు, తలనొప్పి, ఆందోళన, జీర్ణ సంబంధ అనారోగ్యములు కలుగుతాయి. అదేవిధంగా వ్యవహార వ్యాపారములలో అసందర్భ నిర్ణయాలు అంటే ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో అది కాక వేరే నిర్ణయం తీసుకొని దానివల్ల కాస్త ఇబ్బందులు పడేదానికి అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది. అదేవిధంగా అనుభవజ్ఞుల సలహా వలన ఇవన్నీ కూడా చెడు అన్నీ కూడా మార్పు జరిగేదానికి సూచన కనబడుతూ ఉంది. అదేవిధంగా వ్యవహార ప్రతిబంధకములు, ఆరోగ్య లోపము, ఖర్చులు పెరగడము, అకస్మాత్తుగా వైద్య సహాయం అవసరం రావడం కూడా ఈ సంవత్సరము సూచిస్తూ ఉంది. ఈ యొక్క సింహరాశి వాళ్ళు మృత్యుంజయ మంత్రముతో రుద్రాభిషేకం చేసుకోవడము ఉపశమనంగా కనబడుతుంది. సింహరాశి వారికి అదృష్ట సంఖ్య 1, 4, అదేవిధంగా ఆది, సోమ, బుధవారాలు కలిసి రావడం జరుగుతుంది. తర్వాత కన్యారాశిని గమనించినట్టయితే ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు కలిపి కన్యారాశిగా చెప్పబడుతూ ఉంది. ఈ కన్యారాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3,
అవమానం కూడా 3గానే కనబడుతుంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరము సౌభాగ్యకరమగు ఫలితములను, జీవిత భాగస్వామి ద్వారా ఆర్థిక లాభాలను, తల్లి లేదా పెద్ద తోబుట్టువుల నుండి గణనీయమైన లాభాలు కనబడుతూ ఉన్నాయి. సామాజిక సంబంధాలు పెంచుకోవడము, ఆర్థిక లాభాలు పొందడము, అధికార వృద్ధి, బాధ్యతాయుతమైన పదవులకు ఎంపిక కావడము, స్నేహితులతో సత్సంబంధాలను మెరుగుపరుచుకోవడము, అనుకూలమైన వాతావరణం కలిగి ఉండడము కనబడుతూ ఉంది. కానీ సోదరులతో విభేదాలు, అభిప్రాయ భేదాలు, వైవాహిక జీవితంలో చిన్ని సమస్యలు కూడా ఉండడం కనబడుతూ ఉంది. వ్యక్తిగత జీవితంలో సంబంధాలకు కట్టుబడి ఉంటారు. భాగస్వామ్య వ్యాపారులకు మంచి కాలము. విద్యార్థులకు ఉన్నత విద్యలు కలిసి వస్తాయి. ఊబకాయము, మోకాళ్ళు, జనన అవయవాలు సంబంధించిన ఆరోగ్య సమస్యలు అధికంగా ఉంటాయి. క్రమశిక్షణతో మరియు బాధ్యతాయుతంగా మంచి వ్యక్తిత్వంతో బలంగా ఉంటారు. కొత్త ఇల్లు లేదా వాహనాన్ని కొనుగోలు చేసడానికి ఈ సంవత్సరము ఎక్కువ అనుకూలం కనబడుతూ ఉంది. వడ్డీ వ్యాపారము, షేర్లలో పెట్టుబడులు చేయువారికి సామాన్యమైన వృద్ధి కనబడుతూ ఉంది. శత్రుక్షయము, మిత్రలాభము అవుతుంది. వృత్తి వ్యాపారంలో చివరిలో అనుకూలత కనబడుతూ ఉంది. కన్యా రాశి వారికి అదృష్ట సంఖ్య 5. ఆది, బుధ, శుక్రవారాలు అనుకూలంగా కనబడుతూ ఉన్నాయి. అదేవిధంగా తులారాశిని గమనించినట్టయితే చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు కలిపి తులారాశిగా చెప్పబడుతూ ఉంది. ఈ తులారాశి వారికి ఆదాయం 5, వ్యయం 14గా చెప్పబడుతూ ఉంది. రాజపూజ్యం 6, అవమానం మాత్రం 3గా చెప్పబడుతూ ఉంది. ఈ యొక్క తులారాశి వాళ్లకు సాంఘికంగా గుర్తింపు లభించి ప్రజాగౌరవాన్ని పొందేదానికి ఎక్కువ అవకాశం కనబడుతూ ఉంది. అదేవిధంగా వృత్తి విషయాలలో భావోద్వేగములు, ఉద్యోగస్తులకు వేతన విషయాలలో అసమతుల్యతలు, వృత్తి అవకాశాలు, చేసే పనులలో నాణ్యత వలన గుర్తింపు కలుగుతూ ఉన్నాయి. అదేవిధంగా వృత్తి విషయాల్లో ముందంజ పొందడము, విద్యార్థులు జ్ఞాన సముపార్జన చేయడము, దూర ప్రయాణాల వలన కూడా కలిసి రావడం జరుగుతూ ఉంది. కెరీర్ పరంగా చూస్తే పురోగతి కనపడుతూ ఉంది. అదేవిధంగా శుభకార్య నిర్వహణ, భూగృహ స్థిరాస్తులు వృద్ధి అవ్వడము, ఉద్యోగ విషయాల్లో క్రమశిక్షణతో ఉండడము, ఆరోగ్యంపై శ్రద్ధ చూపడము కూడా జరుగుతూ ఉంటుంది ఈ సంవత్సరము. వృత్తి విషయంలో మంచి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. రుణాల చెల్లింపుకు అనుకూలమైన సమయం, వ్యాధి నిర్మూలన కలగడము, కిరాణా కూరగాయల వ్యాపారస్తులకు అధిక లాభాలు కూడా కనబడుతూ ఉన్నాయి. నూతన పరిశోధన వలన గుర్తింపు పొందడం జరుగుతుంది. అదేవిధంగా ధాన్యం మిల్లులు, ధాన్యం కమిషన్ వ్యాపారస్తులకు ఆశించిన ఫలితాలు ఉంటాయి. డిసెంబర్ నెలాఖరు నాటికి వృత్తి వ్యాపారాలలో మార్పు కనపడుతూ ఉంది. ఈ తులారాశి వారికి అదృష్ట సంఖ్య 6. బుధ శుక్రవారాలు కలిసి రావడం జరుగుతుంది. ఈ తులారాశి వాళ్ళు దుర్గా అమ్మవారిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయడము మంచిదిగా సూచన. అదేవిధంగా వృశ్చిక రాశిని గమనించినట్టయితే విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రము 1, 2, 3, 4 పాదములు వృశ్చిక రాశిగా చెప్పబడుతూ ఉంది. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6గా చెప్పబడుతూ ఉంది.
ఈ రాశి వారికి సౌభాగ్యకరమగు ఫలితములు పొందే అవకాశం కనపడుతూ ఉంది. కానీ ఆరోగ్య విషయమై అనుకూలమైన కాలమైతే కాదు. తలనరములు, మెడ నరములు, నొప్పులు, ఉదర సంబంధిత అస్థిమితము, ఆర్థిక విషయాలలో ఆకస్మిక ధనవృద్ధి కనబడుతూ ఉన్నాయి. అన్ని రంగాలలోనూ పురోభివృద్ధి సూచిస్తూ ఉంది. చిన్న వయసులోనే విజయాలను సాధించడం కనపడుతుంది. ఆధ్యాత్మిక పరమైన విద్యలు, సాంస్కృతిక జ్ఞానము, వారసత్వ విషయాలలో ముందంజ వేయడం వలన ధనవృద్ధి కలుగుతూ ఉంది. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే, డిసెంబర్ నెలలో అభ్యాసము, ఆధ్యాత్మిక సాధనలో అడ్డంకులన్నీ కూడా అధిగమించే అవకాశం కనబడుతూ ఉంది. సృజనాత్మక ఆలోచనలు, అదృష్టము, క్రమశిక్షణ కలిగిన సంతానం వల్ల తల్లిదండ్రులకు సుఖము, విధేయత, పరస్పర అవగాహన, నిబద్ధత కలిగి ఉండడం కనబడుతూ ఉంది. తోబుట్టువులకు స్వస్థత, తల్లికి ఆరోగ్యం మెరుగుపడము, అదేవిధంగా స్టాక్ మార్కెట్ పెట్టుబడులు కలిసి రాకపోవచ్చు. ఈ రాశి వారికి ఈ రాశిలోని రైతులకు పంటలు మాత్రం కలిసి వచ్చేదానికి బాగా కనబడుతూ ఉంది. అదేవిధంగా వివాహాది శుభయోగాలు కనబడుతూ ఉన్నాయి. 2026 డిసెంబర్ నుండి కాస్త అంటువ్యాధులు, చర్మ సంబంధమైన సమస్యలు కలిగేదానికి అవకాశం కనబడుతూ ఉంది. ఈ వృశ్చిక రాశి వాళ్లకు 9, 5, 8 సంఖ్యలు అదృష్టంగా సూచించబడుతూ ఉంది. సోమ గురువారాలు కలిసి వచ్చేదానికి సూచనగా చెప్పబడుతూ ఉంది. అదేవిధంగా ధనుస్సు రాశిని గమనించినట్టయితే మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదము ధనుస్సు రాశిగా చెప్పబడుతూ ఉంది. ఈ ధనుస్సు రాశికి ఆదాయం 14, వ్యయం 11గా కనబడుతూ ఉంది. రాజపూజ్యం 5, అవమానం మాత్రం 6గా చెప్పబడుతూ ఉంది. ఈ ధనుస్సు రాశి వారికి దీర్ఘాయువృద్ధి, సౌభాగ్యకరమైన ఫలితములు కనపడుతూ వత్సరారంభంలో అనగా సంవత్సరం ఆరంభంలో వివాహ విషయంలో అనుకూలత, సామాజికంగా గుర్తింపు, వ్యాపారస్తులకు నూతన భాగస్వామ్యాలు కలిసి రావడము, విలాసవంతమైన జీవితము, అదేవిధంగా సంతోషకరమైన వివాహ జీవితము, సాంప్రదాయాలకు కట్టుబడి ఉండడము కనపడుతూ ఉంది. అయినప్పటికీ ఆరోగ్య విషయాలపై శ్రద్ధ వహించవలసిన అవసరం చాలా ఉంది. ఈ రాశి వారికి తలనరములు నొప్పులు, ఛాతీ సంబంధమైన వైద్య సమస్యలు కనబడుతూ ఉన్నాయి. అర్ధాష్టమ శనిచే తల్లి ఆరోగ్య విషయములపై కూడా శ్రద్ధ అవసరము. నూతన వ్యాపారాలు అంత అనుకూలమైతే కాదు. కొత్తగా ఏదైనా ప్రారంభించాలంటే అంత అనుకూలమైన సమయం అయితే కాదు. పాత బాకీల వసూళ్లపై శ్రద్ధ వహించాలి. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వ్యక్తులైనను జాగ్రత్తగా ఉండాలి. ఎంత భగవంతుని ఆరాధన చేస్తూ ఉన్నప్పటికీ, ఆధ్యాత్మికంలో ఉన్నప్పటికీ కూడా ఈ సంవత్సరము కొంత అనానుకూలత కనబడుతూ ఉంది. అదేవిధంగా అర్ధాష్టమ శని సంచారము ఈ రాశి వారిపై అన్ని విషయములలోనూ ప్రభావాన్ని చూపిస్తూ ఉంది. వృత్తి వ్యాపారాలు కొన్ని ముఖ్యమైన మార్పులు, వాహన ప్రమాద సూచన కూడా కనబడుతూ ఉంది. ఆరోగ్య సమస్యలు, పని చేసే చోట, ఇంటి వద్ద విభేదాలు మరియు వాదనలు కనపడుతూ ఉన్నాయి. వ్యాపార సంస్థలకు నడుపు వారికి మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం ద్వితీయ భాగంలో వ్యాపార ఫలితాలు, అనూహ్య లాభాలు కూడా కనబడుతూ ఉన్నాయి.
ఈ ధనస్సు రాశి వాళ్లకు 3, 8, 9 అదృష్ట సంఖ్య. అదేవిధంగా బుధ శుక్ర శనివారాలు అనుకూలంగా సూచన కలుగుతుంది. మరి మకర రాశిని గమనించినట్టయితే ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదములు మకర రాశిగా చెప్పబడుతూ ఉంది. ఈ మకర రాశి వారికి 2 ఆదాయము, 8 ఖర్చు, 8 వ్యయం, రాజపూజ్యం 1, అవమానం 2గా కనపడుతూ ఉంది. ఈ రాశి వారికి శుభకరమగు ఫలితాలను సూచిస్తూ అవివాహితులకు వివాహము మరియు వివాహ సంబంధ విషయాలలో సంపన్నమైన, తెలివైన, ఖ్యాతి గల భాగస్వామిని పొందడం జరుగుతుంది. ఉన్నతమైన వ్యక్తుల పరిచయాల ద్వారా సుసంపన్నమైన వ్యాపార భాగస్వామిని కలిగి ఉండడం జరుగుతుంది. జీవిత భాగస్వాముల అహంకారం లేదా బద్ధకంతో వర్తించే అవకాశములు, అదేవిధంగా ఊబకాయము, మోకాళ్ళు, పిక్కల నొప్పులు మొదలగు అసౌకర్యాలు కూడా సూచనప్రాయంగా తెలియజేస్తుంది. ఇతరులపై పట్టు సాధించడము, ధైర్యము, ప్రణాళిక, కార్యసాధనకు తగిన వ్యూహాన్ని సిద్ధం చేసుకోవడం కనబడుతుంది. చేసే వృత్తి వ్యాపారంలోనూ పట్టు కలిగి ఉంటారు. విలాసమైన జీవిత విధానాన్ని అలవాటు పడడం జరుగుతుంది. ఆత్మవిశ్వాసం మీ వ్యక్తిత్వంలో తిరిగి వస్తుంది. ఉద్యోగం పొందేదానికి అవకాశము, ఆస్తి వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా మారి మంచి లాభాన్ని అందిస్తాయి. చాలా సంతోషకరమైన మరియు మెరుగ్గా ఉండే అవకాశం సమయం ఇది. స్థిరాస్తి క్రయ విక్రయాలకు ఆశించిన ఫలితాలు ఉంటాయి. కాస్మెటిక్స్ వ్యాపారులకు అధిక సుంకాల ప్రభావం వలన అమ్మకము తగ్గే అవకాశం కనబడుతుంది. వ్యవసాయదారుల కృషికి తగిన ఫలితాలు ఉంటాయి. డిసెంబర్ నుండి ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. డిసెంబర్ నుండి ముఖ కవళికలు మారడము, కళ తప్పడము, శ్మశాన దర్శనము, ఇతరులకు భీతి కలిగించే వార్తలు వినడము, ఇవన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. మకర రాశి వారికి అదృష్ట సంఖ్య 8, 4. అదేవిధంగా కలిసి వచ్చే వారాలు బుధ శుక్రవారాలుగా తెలుపబడుతూ ఉంది. కుంభరాశిని గమనించినట్టయితే ధనిష్ట నక్షత్రం 3, 4 పాదములు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదములు కుంభరాశిగా చెప్పబడుతూ ఉంది. ఈ కుంభరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8గా చెప్పబడుతూ ఉంది. రాజపూజ్యం 4, అవమానం 2. కుంభరాశి వాళ్లకు ఈ సంవత్సరము శుభ ఫలితములను, ధన కుటుంబ వృద్ధి కలుగజేయును. దూర ప్రయాణాలు చేయవలసి రావడం కనపడుతూ ఉంది. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలంగా ఉంది. క్రమశిక్షణతో కృషి చేయుదురు. వైద్య సహాయం అందటంతో స్వస్థత కలుగుతుంది. అంటే ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు అవసరము. అయినప్పటికీ ఆరోగ్యం క్రమేపీ రాణించి ఆర్థిక వృద్ధి కలుగుతుంది. చేసే ఉద్యోగ వ్యాపారాలలో సహచరులతో సంఘర్షణలు వచ్చే అవకాశం కనబడుతూ ఉంది. అయినప్పటికీ శ్రమించి ధైర్యంతో విజయాన్ని సాధిస్తారు. శత్రువులు ఎక్కువగా అవడానికి ఈ సంవత్సరం కనబడుతుంది. నిర్మాణ రంగం వారికి ఒడిదుడుకులు, వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉండడము, చేతి వృత్తుల వారికి, మధ్య తరహా పరిశ్రమల వారికి ఆదాయం సామాన్యంగా కనబడుతూ ఉంది. కుంభరాశి వారికి శనేశ్వరుడు 2వ స్థానమందు మిశ్రమ ఫలితమునిచ్చును. అంటే ఏలినాటి శని ప్రభావము కనబడుతూ ఉంది. ధన విషయంలో
పొదుపు అవసరము. దుబారా ఖర్చులు అనేది పెట్టకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. వాగ్ధోరణి మంచి మాటలకు పరిమితం చేసుకోవాలి. ఎవరిని కూడా నిందించకుండా జాగ్రత్తగా మాట్లాడుతూ ఇతరులను అసహనానికి గురి చేయకుండా ఉండడం మంచిది. ఇతరుల వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోకపోతే ఇంకా మంచిది. ఇతరుల విషయములలో తలదూర్చి హద్దు మీరి ప్రవర్తించడం అనేది కూడదు ఈ సంవత్సరము. అదేవిధంగా గమనించినట్టయితే ఈ యొక్క డిసెంబర్ ఆఖరులో ముఖం కళతప్పినట్టు ఉండడము, శ్మశాన దర్శనము, జూదమునకు అధిక వ్యయము, సప్తమ స్థానంలో కేతువు స్వయం కృషి, అహంకారము, అదేవిధంగా నిరాశావాదాన్ని, కార్య విముఖతను కూడా సూచిస్తూ ఉన్నాయి. తర్వాత మీనరాశిని పరిశీలించినట్టయితే పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు మీనరాశిగా చెప్పబడుతూ ఉంది. ఈ మీనరాశి వారికి ఆదాయం 14, వ్యయం 11గా చెప్పబడుతూ ఉంది. రాజపూజ్యం 7, అవమానం 2. ఈ మీనరాశి వారికి సౌభాగ్యకరమగు ఫలితములను సూచించబడుతూ ఉంది. శని వక్ర సంచారం వలన రుణముల ఒత్తిడి పెరిగి కొంత ఇబ్బంది పడవలసిన ఆవశ్యకత కనబడుతూ ఉంది. శిరస్సు, పాదములు సంబంధిత అనారోగ్య సమస్యలు కనబడుతూ ఉన్నాయి. జూన్ నెల ఆరంభం నుండి ఆశాభాముగా ఉండి ధనవృద్ధి, కుటుంబ వృద్ధి కలుగుతుంది. సత్సంతానం కలుగుతుంది. అనవసర ఖర్చులను దూరంగా ఉండడం మంచిది. వ్యాపారాలలో పెట్టుబడులు తగ్గించడం మంచిది. ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. అదేవిధంగా అపమృత్యు దోష నివారణ, దైవబలంతో అన్నింటితా కూడా రాణిస్తారు. సోదరులతో అభిప్రాయ భేదాలు కనబడుతూ ఉన్నాయి. వైవాహిక జీవితంలో హెచ్చు తగ్గులు, ప్రతి పని ప్రారంభంలో అడ్డంకులు ఈ సంవత్సరం కనబడుతూ ఉన్నాయి. అదేవిధంగా ప్రతి ఒక్క విషయంలో కూడా అబద్ధాలు చెప్పడము, జూదంలో నష్టపోవడము, ఇతరులపై దౌర్జన్యము, మోసము చేసేదానికి అవకాశం ఎక్కువగా కనబడుతుంది. అదేవిధంగా దొంగతనం చేయడము వంటి నేరాలలో ఆరోపణలు కూడా సూచనప్రాయంగా తెలియజేస్తూ ఉన్నారు. మానసిక సమస్యలు, నిద్రలేమి ఇవన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. ఈ సంవత్సరము కుదిరితే 6 నెలలకు ఒకసారైనా కూడా రుద్రాభిషేకము, మృత్యుంజయ మంత్రముతో గృహమునకు శాంతి ఇవి చేసుకోవడం ఉత్తమం. దీనివలన ఆత్మహత్యా ప్రయత్నాలు కూడా నివారించవచ్చును. డిసెంబర్ నుండి అన్ని రకాల ఆరోపణల నుండి విముక్తి కలుగును. ఆకస్మిక ధనలాభము, గృహ భూ స్థిరాస్తుల వృద్ధి కనపడుతూ ఉంది. రైతులకు పంటలు కలిసి వచ్చును. గాయకులకు, సాహిత్య కళాకారులకు గుర్తింపు తెచ్చే సమయం ఈ సంవత్సరము. మీనరాశి వారికి అదృష్ట సంఖ్య 3, గురు సోమ వారాలు శుభవారాలుగా సూచన కలుగజేస్తూ ఉంది. ఇవి ఈ 12 రాశుల యొక్క ఫలితాలు. ఈ పరాభవనామ సంవత్సరము అందరికీ కూడా అనుకూలంగా ఉండి అందరూ కూడా ఆనందంగా, సంతోషంగా, పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో అందరూ కూడా సుఖంగా ఉండాలని చెప్పి ప్రార్థన చేస్తూ సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. హరి ఓం.